Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మందమరి ఏరియా వర్క్షాప్లో 56వ రక్షణ పక్షోత్సవాల్లో 4వ భాగం. చిత్రగుప్తుడు సంవత్సర కాలం నుంచి ఇక్కడనే ఉన్నారు. ఎందుకు నాకు ఒక్క పానం కూడా తీసుకురాలేదు. అవునా? మనమైనా తీసుకుపోదామా? ఇంతకి మనం ఎక్కడున్నాం? అరే వర్క్ షాపు కాడు ఉండవు కానీ మనం భూలోకంలో ఈ వాతావరణం ఏంటి? కుయ్యరో కుయ్యా. అరే ఇది మంచిగా ఉన్నది, ఇక్కడనే తీద్దాం కానీ సరిసరిగా పెడతాండి. ఏంది ఇది అంతా? పాల చెట్టు పోదామా? పాల చెట్టు పోతే ఏముంటది రా? కుయ్యరో కుయ్య. సుర్రపానము ఎత్తే మనము వేడి కలుగుతుందా? 90 ఎత్తే 190 రారా. లేదు డాడీ, స్నానం చేస్తుంది. స్నానం చేయడానికి పోయింది ఇప్పుడే. దేవుడు గుడికి పోదామని. అదే మరి మొగడింత డ్యూటీకి పోతాడు, ఇంత వంపుదాలు సాగనప్పుదామని చెప్పేట్టు ఉంటుంది. సరేగానమ్మా, ఏమంటారుగా బండి పంచాలి రాత్రి. నేను మన ఎంపీ సామాకులు ఉన్నా చూడు, అంకుల్ చెప్పిన అన్న మన బండి పంచాలని తొందరరానే నువ్వు అత్తని పిల్లలు కలిసిపోదామని చెప్పన్నా. సరే డాడీ. అదో చూడొస్తానుగా. హలో అయినా 5 నిమిషాలు రెడీ అవుతావు నువ్వు. అది కాదే కొంచెం వస్తారా? నేను రెడీ. నువ్వు రెడీ అయినా నేను అరగంట రెడీ అయి నీకోసం చూస్తానా. అన్నా నేను రెడీనా? వస్తానా? రెడీ ఉండి బయటికి ఇంటి దగ్గర వస్తానా? మంచిగా ఈ బాలమూలి మనం ఇవాళ ఒక్క ప్రాణమైనా తీసుకొని పోవాలి, లేకపోతే మన యమలోకంలో మనల్ని రానియలురా. నో ఎంట్రీ. కుయ్యరా కుయ్యా. డాడీ తయారు కదా? ఇంకా తయారైతున్నాడు. ఇంకెంతసేపు అమ్మా? ఇది తయారైన అంకుల్. తయారైంది కానీ ఇదేంటి అంకుల్? ఏంటిది? హెల్మెట్. హెల్మెట్ అని నాకు కూడా తెలుసు. బండికుంది నెత్తుకుండాలి కదా. నెత్తిగా నా నెత్తికేమైందమ్మా? ఇంత దూరం వర్క్ షాప్ దగ్గరే మాకు. దగ్గర దూరం అని చూడొద్దు అంకుల్. ఇంటి బయట నుంచి వెళ్తున్నాం అంటే రక్షణ కంపల్సరీ. రక్షణ ఎందుకు? మా దూప్ సింగ్ సార్ కావాలి పెడతారా? పడకపోతే నాకు ఇది అవసరం లేదు. దూప్ సింగ్ సార్ కోసం పెట్టుకుంటున్నావు నువ్వు? దూప్ సింగ్ సార్ కోసమో వేరే ఎవరి కోసమో క్రాప్ కోసమో కాదు. నీ రక్షణ నీకు ఇంపార్టెంట్. నీ రక్షణ నీకు ముఖ్యం. ఇంటి నుండి బయటకు వెళ్తున్నావు బండి పట్టుకొని అంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటా ఉన్నావు. నీ డాడీ
వస్తున్నాడు డాడీ అలా కలుస్తుందని బిడ్డ బిడ్డ అంటాను కాసు ఇస్తా నాకు అది కాదు డాడీ మొన్న చూడండి మన పక్కింటి నర్సయ్య అంకుల్ మంచిర్యాల నుండి వచ్చేటప్పుడు ఒక్కలగుట్ట కాడ యాక్సిడెంట్ అయ్యి హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోక తలకు దెబ్బ తాకి కోమాలకి వెళ్ళిపోయిండు. అందుకే చెప్తున్నా అంకుల్ కి పెట్టుకుంటామా నేను చూస్తున్నా గెలిపెట్టి గుర్తొస్తుంది. వాళ్ళు చాలా బాధపడ్డారు, మేము కూడా బాధపడ్డాం అంకుల్ 15 days. సరే పెట్టుకుంటా నడు టైం అయితే అన్నా సరేనా మంచిదానా ఒక్క నిమిషం. రెండు ప్రాణాలు హెల్మెట్ డాడీ మీరు పెట్టుకోరా? ఏంటిదమ్మా నాకెందుకమ్మా అరే వెనకాల వచ్చింటే యాక్సిడెంట్ అయితే అంకుల్ ఒక్కడికే దెబ్బలు తాకుతాయా? మీకు దాకయా? అంటే మరి మీరు కూడా హెల్మెట్ పెట్టుకొని ఇవ్వండి, గుర్తు పెట్టుకోండి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ వాడాలి. నేను ఇంట్లోకి వెళ్తే చాలు ఇది పెట్టుకొని వెళ్తా బిడ్డ టైం అయితే అన్నాడు. సరే 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 డాడీ, బాయ్ జాగ్రత్త డాడీ. బాయ్ బాయ్. ఒకటి అనుకుంటే రెండు అనుకుంటే ఒకటి కాకుండా అయిపోయా మనకు ప్రవేశము లేదు అయినను లంబో అయినను మరి ఏమి చేద్దాము ఇప్పుడు ప్రాణము ఎటులైన తీయవాలి ఏమపురికి పట్టుకపోవాలి మనము ప్రమోషన్ కొట్టవాలి ఇది ఏమి అన్ని విచిత్రాన్ని వస్తువులు ఉన్నాయి. ఇది ఏంటి అసలు ఇక్కడ ఇది ఏం జరుగుతుంది? శంకర్ అదేమో మిషన్లు ఉన్నాయి. ఎవరెవరు వచ్చిండు రోడ్డుకి? సురేష్ వచ్చిండా? రాజేంద్ర వచ్చిండా? ముగ్గురు వచ్చాం సార్. సరే సరే, ఏం లేదు, శాంతి గారికి అర్జెంట్ గా కప్లింగ్ తయారు చేసి పంపాలి మనము. ఆపరేటర్ సంపత్ టర్నర్ వచ్చిండా? వీళ్ళని తీసుకొని L45 మీద కప్లింగ్ ఎక్కించుకో, పెద్ద పెద్ద కప్లింగ్ జాగ్రత్త పని చేయించుకో, అర్థమైందా? అర్జెంట్ గా చేసి పంపాలి మనము, చూసుకోండి కొద్దిగా. ఎస్ఓపి అది నానా పొద్దుట శంకర్ మరి పాతోళ్ళు కొత్తోళ్ళు అందరు కలిసి చేసుకోవాలి. జాగ్రత్త, దెబ్బ తాకించుకోకు మరి. సరే 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 ఓకే. L45 మిషన్ పోయి మనం కప్లింగ్ L45 మీద ఎక్కేసి అర్జెంట్ గా శాంతి కనుక పంపాలి రిపేర్ అయినది. లాభో మీరు పడుతుంది నేను ముసలి 35 ఏళ్ళని దేవాడు ఇది లేపాలి ఒకటి అరకిలో వదలలేదా గది లేపాలి. అరే బాగా అన్న అన్న ఏంటిదా మీరు చేసే పని? కప్లింగ్ ఎక్కుతారా మీరు? అట్టనేనా ఎక్కించేది మనం? నువ్వు సీనియర్ కదా, అట్టనే చేయమని చెప్పిందా నీకు? ఎన్ని సంవత్సరాలు చేస్తాను? 35 ఏళ్ళ నుంచి. మరి అట్టనేనా కప్లింగ్ ఎక్కించే విధానం? అట్లే అక్కడ ఏమేమి ఉన్నాయి? మేము చెప్పినాం సార్, నాకు మా ఇద్దరికి కూడా లేస్తలేదు, రోజులు పెట్టుకోలేదు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగవాగం చేస్తాను అని చెప్పేసి నేను వాళ్ళకి వైసీని సాగితే ఆయన ఒప్పుకోరు, ఆయన బాగా స్ట్రిక్ట్ అని చెప్తే అసలు వాళ్ళు వైసీన్ సార్ తోటి ఏం పని? నీ రక్షణ నీ బాధ్యత కాదా? వైసీన్ సార్ వచ్చి చెప్తేనే చెప్తావు నువ్వు పని. కంపెనీ ఏం చెప్తాను, మనం ఎస్ఓపి ఏం చదువుతాను, మన రక్షణే మన బాధ్యత. కప్లింగ్ లేపడానికి ఏమేమి కావాలి ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ ఉన్నాయి. ఎప్పటి వేస్తున్నా మాట రక్షణ అనేది సమిష్టిగా కలిసి చేసుకుంటేనే రక్షణ అనేది ఉంటది. తప్పకుండా అర్థమైందా? అట్లా తప్పు చేయకు, వాళ్ళని తప్పు అసలు నీ పీపీఏనా ఉన్నది. అరే సూట్ కేసు పెట్టుకొని రాపారు ఇంటికాడ వేసిన వాళ్ళే ఇంతవరకు ఒక్కసారి పాత మొత్తం కనిపిస్తుంది పాత
ఇది కూడా పోయిందిరా. మనకు ఇద్దరి ప్రాణాలు ఆ లిఫ్ట్ స్టాండ్ తీసుకోండి. ఏ ఆపరేటర్ నువ్వన్నా చెప్పాలి కదా వీళ్ళకి. ఎవరు చెప్పకపోతే రానుంటి అట్లా చెప్తే దెబ్బ ఎట్లా చెప్పు. ఆ చెక్క పెట్టాలి, ఆ భీమ్ దెబ్బ తింటది. చెప్పండి. ఓకేనా శంకర్? అట్లే చెప్పావా? అరే బడే చెప్తాడా ఇలా సీనియర్ అని నాకు తెలుసు. నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, వీళ్ళకి నేర్పియాలి. అర్థమైందా? సరే ఇట్లా చేసుకోండి. అర్జెంట్ గా చెప్పాయి సంపత్. నేను ఇంకో మిషనరీ వేస్తా. లబ్బో చెప్పు. మనం ఈ ప్రాణాలు తీద్దామన్న వరకు ఆ పొట్టివాడేవాడు రా, వాడొచ్చి గట్టివాడు రా నాయన. వాడొచ్చి ఉన్న ప్రోగ్రామ్ అంతా క్యాన్సల్ చేసిండు. మనకు నో ఎంట్రీ. మనకు అసలు ప్రమోషన్ వస్తుందా లేదా? ప్రమోషన్ 190. అరే ఒక్కడి ప్రాణాలైనా మనం తీసుకోకపోతే ఇది ఏమిటి? ఒక్కడైనా పట్టుకపోవాలి. సుదర్శన్ వచ్చినవా? ఓకే. ఇప్పుడు పంపు సెక్షన్ లో జరుగుతున్నటువంటి పని విధానం గురించి సుదర్శన్ 240 HP కేఈ పంపుది డిస్మెంటల్ చేయాలి. ఆ ఇప్పులను డిస్టర్బ్ చేయాలి, జాగ్రత్తగా చూసుకో. నీకు చెప్తే నీకు నమ్మకమే కానీ కొద్దిగా అటు ఇటు చేస్తావు కదా. జర కొత్త పిల్లలు, ఎందుకంటే సింగరేళ్ళు అంతా మన అన్నలు మన తమ్ముళ్ళు అసంటోళ్ళే ఉన్నారు. నీకు కొడుకులు అసంటోళ్ళు వాళ్ళందరూ. నేను కూడా నీకు జూనియరే, కాకపోతే 10 ఏళ్ళు పెద్ద కావచ్చు. కానీ నువ్వు ఎన్ని మందులు చేసినా కానీ మళ్ళీ సేఫ్టీగానే పని చేపిస్తావు, నాకు తెలుసు, నమ్మకం ఉన్నది. జర చూసుకో. మరి నీ ఇష్టం వచ్చిన చేస్తే ఇంప్లాలు పాడవుతాయి. సిస్టమ్ మీద పో, ఎస్ఓపి అది నా పొద్దున్నే. సరే 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 రాజేందర్, ఇగో ఈ అన్న చెప్పినట్టు చేసుకోవాలి. అన్నా నమస్తే. అరే మొన్న గిట్లనే ఏమైంది, పని పెట్టిండు. వచ్చి అబ్బా నాకు ఇంత దొడ్డు ఉంటాయే, గింత ఉంటాయే, గింత బరువు ఉంటాయే అని చూసి రంగాల కథ మంచి పరిచయం చేసిండు. తమ్ముడు హైదరాబాద్ పని చేసా చేస్తా. హైదరాబాద్ ఏం పని? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ చేసా? ఇక్కడ సాఫ్ట్వేర్లు ఇక్కడ మొత్తం హార్డ్వేర్లే ఉంటాయి. సాఫ్ట్వేర్లు ఉంటాయి. అది కాదు బిడ్డ, ఇక్కడ కొంచెం మంచిగా చేసుకోవాలి. ఓకే ఓకే చేస్తా. సంపల్ చూసుకొని మంచిగా చేసుకోండి. ఓకే. ఇతడి ప్రాణాలు మనము తీసుకపోవుడే తీసుకపోవుడే. ఇక్కడ ఈ ప్రాణము మనదే మనదే మనదే. ఏం చేస్తా ఉంటావు? నువ్వేది చెప్తా మీకు అది చేస్తాం. మొత్తం మీరు ఏం చెప్తా చేద్దాము కదా. తమ్ముడు ఇక్కడ పని చెప్తా మంచిగా. ఎందుకంటే ఇక మీకు కూడా కష్టం కాదు, తొందర పని. అసలే ఈ శాంతిగా అనుకోవాలట. ఫోన్ల మీద ఫోన్లు వస్తాడు. వింటాను కాబట్టి ఇగో ఇది కాదు కానీ ఇగో నా సబ్బాలు పట్టుకరా, 2 సబ్బాలు పట్టుకరా. అయ్యారో అయ్యా ఎందుకు నేను చెప్తాను. తమ్ముడు కింద పెట్టు, కింద పెట్టు, కింద పెట్టు. ఎట్లా ఇగో నువ్వు రాదా తమ్ముడు? కొంచెం ఆగే. మొత్తము ఆయిల్ ఉన్నది, ఇసుక ఉన్నది. ఆయిల్ మీద ఇసుక పోతాము. మనకి ఇన్ని రక్షణ పరికరాలు ఉన్నాయి కదా, ఎందుకన్నా ఈ గాబర పని చేస్తావు?
ఏంది ఇప్పుడు ఏం చేస్తానంటావు మరి? పుల్లరికి ఇట్లా పెట్టి తల్లుగా వస్తుంది వస్తుంది అంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఆయిల్ అంతా ఏం చేస్తావు? గ్రీజ్ అని చేస్తావు. అదే కొంచెం ఇసుక పోసుకుంటే జారకుంటుంటది. అచ్చా 3 మీటర్ల దూరం వరకు మన దగ్గరికి ఎవరు రాకుండా మనం రక్షణతో పని చేసుకోవాలి. మరి పని చేస్తావా? ఇక నువ్వు ఇక్కడ కాదు కానీ నువ్వు ఈ పనులన్నీ మొత్తం బీటీస్కి పోయి బీటీస్ క్లాసులు చెప్తే మంచిగుంటుందిరా. అరే అదే ఎప్పుడు విన్నారా మన మాట? ఓ నేను తమ్ముడు, నేను చెప్పేది కొంచెం మంచిగా నువ్వు. అరే ఏం లేదు, అప్సెట్ అట, ఫోన్ల మీద ఫోన్లు వస్తాను. ఆయన అంత ఎగిరితే పెడితే వాళ్ళ పని ఆగుతుంది. నేను ఇంకా చెప్తా చేశాను. అన్న అర్జెంట్ అంటే మనం పోయి తీసుకొచ్చుకుంటా సబ్బాలు పెడతాం నేను చెప్తా, నీకు అనుకోకుండా తమ్ముడు చూడు. అరే వినరురా. పట్ట. వీడెవడురా ఏదో ఏదో మాట్లాడతాడు. నేను ఆగు లాటితో కొడతాంట. ఏం జరిగిందా? అదే శంకరా చెప్తే అదే శంకరా ఏం సాధ్య సుదర్శన్, ఏమైంది? తాకినా ఎందుకు జారినావు? గ్రీజుకో గ్రీజ్ ఉడుతుందా తెలియదా నీకు? అని చెప్పిన నేను ఇల్లు. అరే పోరాల వచ్చిన తర్వాత మంచిగా గ్రీజ్ ఉంది, అంత ఆయిల్ పడి ఉంది కదా దాన్ని. జాగ్రత్తగా మనం చేసుకుంటప్పుడు సేఫ్టీతో చేసుకోవాలని చెప్పాలి. తీసుకోవాలంటే నేను అక్కడే కనులు ఏం పోవాలన్నా ఇంకా వీడు చెప్తే అన్నకి అన్న ఎందుకన్నా సంబంధం అడ్డీ అంటే వస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడో సీనియర్ నాకు అర్థం కాదు. అవునా భయ్ సురేష్? హైదరాబాద్ నుండి వచ్చినాను. సరే ఏదో పెద్ద మనిషి నేర్చుకుంటామంటే నా మాట ముందే అన్నాడు పక్క సిక్కినోళ్ళు ఇచ్చినావు, పక్క సిక్కినోళ్ళు ఇచ్చినావు. అదే నేను అంటే ఇన్ని రక్షణ పరికరాలు ఉన్నాయిగా మాకు కావాలి చేపించు. నాకు తెలియదా? నాకు తెలుసు, నాకు బయట తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని మమ్మల్ని కావర్ చేసిండు సార్. 30 సంవత్సరాల సీనియర్ అన్నాడు వాళ్ళ తొడలు కొట్టిండా? అవన్నీ చేస్తాడు ఆయన, నాకు తెలుసు. కానీ సుదర్శన్ ఆ పుల్ల ఎట్లా తీయాలో చెప్పాను నువ్వు. అసలు వాళ్ళకంటే కొత్త పిల్లలు నువ్వు చెప్పు, ఏం వాడాలి? అక్కడ ఉన్నాయి కానీ నీకు చెప్పు. తెలుసు ఆ పుల్లతో నిగ్గాల గానీ అయితే ఏదో తొందరగా అయితే అని చెప్పి చేసిన తొందరపాటు, నిర్లక్ష్య పని ఇవి అనేటి ఎప్పటికి కూడా మనకి ప్రమాదాల కారణమే. కానీ రక్షణతోటి పని చేసుకుంటే మనము మన కుటుంబం కూడా బాగుంటుంది. మన శ్రీనివాస్ సార్ ఏం చెప్తాడు, ధూప్ సింగ్ సార్ ఏం చెప్తాడు, నీ పీపీఈ కిట్లు ధరించుకోమంటారు, అయినా నువ్వు ధరించలేదు. నీకు లెటర్ ఇప్పియమంటావా? పెట్టుకో, గ్లౌజులు పెట్టుకోండి, గ్లౌజులు పెట్టుకొని చేయాలి. ప్రతిసారి ఎవరు ఒక అధికారి వచ్చి మీకు చెప్పరు, ఎవరి బాధ్యత వాళ్ళదే. చిన్న చెయ్యికి చిన్న గీత కూడా పడొద్దు అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ఒక అవయవం దెబ్బతింటే మీరు ఆ సబ్బాలతో ఆ ఇంప్లాంట్ వస్తే అది పాడైతే దాని విలువ ఎంతో మీకు తెలుసా? లక్షల్లో ఉంటుంది. కంపెనీని కాపాడుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం. కార్మికుల యొక్క శ్రమను చెమట బిందువులుగా చేసి రక్షణతో కూడిన ఉత్పత్తి చేయమని చెప్పిండ్రు. కానీ రక్తాన్ని చిందించి ఉత్పత్తి చేయమని మన కంపెనీ యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి దయచేసి అందరూ తమకు ఇచ్చినటువంటి సేఫ్టీ డివైస్ ని ఉపయోగించి రక్షణతో పనిచేసి మన వర్క్ షాప్ యొక్క పేరు నిలబెట్టవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రాణాలు తీసుకోపోదాం అనుకుంటే తప్పించినాడు. వాడు ఎవడు అసలు? గట్టివాడు, 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 గట్టివాడు. అయినను ఈ వర్క్ షాపు నుండి ఒక్క ప్రాణాన్నైనా మనము ఏమైనా కాడికి తీసుకుపోవాలి, లేపుకపోవాల్సిందే. మనకు ప్రమోషన్ రాదురా, ఎంట్రీ లేదురా. చూద్దామైనా ఇంకా ఓపికతో మరి యొక్క సెక్షన్లో వారి యొక్క వేట కొనసాగుతూనే ఉంది. ఫ్యాబ్రికేషన్ లో జరిగే సన్నివేశము. శంకర్ టెండల్ వచ్చినావా? ఎవరెవరు? సురేష్ వచ్చిండా? రాజేందర్ సరే. శంకర్ ఒక మనిషిని పంపి క్రేన్ కావాలి అర్జెంట్ గా మనకి.
ఆ కాశ్మీర్ బాయ్కి గేర్ బాక్స్ పంపాలి 40 HP గేర్ బాక్స్ సరే జర జాగ్రత్తగా మరి నాకు ఎవరు ఇస్తాను నీకు ఎవరు ఉన్నారు సరే ఈ రాజేందర్ రాయ్ తీసుకో నువ్వు ఆయన చెప్పినట్టు నువ్వు బాబు దెబ్బలు తాకించుకోకుండా చేసుకోండి మంచిగా సరే ఇంకోరు కూడా ఇద్దాం ఇంకెవరున్నారు సాయి ఇట్లా సీనియర్లు లేరయ్యా ఉన్న వాళ్ళంతా జూనియర్లే ఇప్పుడు అరే సుదర్శన్ వేరే పని చెప్తున్నా ఆయన పక్క దగ్గర పోయేది ఉన్నది సుదర్శన్ కొంతసేపు సహాయం చేసుకోవాలి ఇలా కొద్దిగా అరే ఏం చేద్దాం భయ్ మరి ఇప్పుడు అందరు కొత్త పిల్లలు కొంత పని తెలిసిన వాళ్ళు కాదు మన దెబ్బలు తాకుతాయి కదా అర్జెంటే మరి అర్జెంటే మనం లోడ్ చేస్తే అక్కడికి పోతుంది ఇప్పుడు అది తీసుకుపోతాడు దాన్ని బాయ్ బ్రేక్ డౌన్ ఉన్నదట నేనైతే వస్తానే మీకు నాకు అర్థం కాదు పని పెట్టిండు మెల్లగా చేసుకుంటా నువ్వెంతసేపు అట్లా చేస్తావని అనుభవంతో ఇవన్నీ మన సోదరు అద్దు కానీ నేను ఎస్కాట్ రమ్మని చెప్తా నువ్వు పోయి మన పిక్కల బెల్ట్ ఉంటాయి క్లింక్ తెలుసుగా అది పట్టుకున్నా ఏంటి ఇక్కడ వెళ్తూ బాగుంటాయి మరి ఎత్తాలి అరే ఏదో ఒకటి దేవాయా నీ ఇక్కడ మనకు ప్రాణం పట్టుకపోవుడే ఏమైంది ఎంతసేపా నువ్వు దేనికి వచ్చినావా పనికి వచ్చిన మరి పనికి వచ్చిన రావట్లేదు పెళ్లి అక్కడ నడతారు ఇట్లా పోయారా జయమాలి నడిచినాడు శాంతాలు రిపోర్ట్ సుదర్శన్ ఆ బెల్ట్ పెట్టు ఏం పెడతావా బెల్ట్ ఎక్కడ పెడతావా అదే ఈడ పెడితే కుదరదా బొత్తలు పెడితే సమానాలు వేస్తుంది ఇట్లా 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 పెట్టాలా డ్రైవర్ ఓకేనా అటు ఇటు ముచ్చట పెట్టాను నాయన గేర్ బాక్స్ పెద్ద మా నావల సీన్ సారు లక్ష్మణ్ సార్ ఉన్నాగా క్రేన్ కరెక్ట్ లేకుండా పంపిస్తారానే ఏమో బ్రేకులు ఉరుకుతారు అక్కడికి లివర్లు గేర్ మంచిగా ఓకే ఓకే ఏం శంకర్ ప్రాణాలు తీసుకపోదామన్న సరికి ఏ స్లింగ్ వాడాలా ఏ స్లింగ్ కొట్టని చెప్తాను స్లింగ్ అంటే అది కొత్త బాధ తెగిపోయిన తెచ్చి వాడమని చెప్పినవా నేను ఏ స్లింగ్ తెమ్మని చెప్పిన నీకు అవునాయా నేను నిన్ను నమ్మి నేను ఇలా పెడితే నువ్వు ఇట్లా చేస్తానవా ఆయన కంటే తెలియదు మరి నువ్వే పోయి తెచ్చుకోవాలి భయ్ అసలు స్లింగ్ గురించి ఎంత నడుస్తుందో తెలుస్తలేదా నీకు ఎంత బరువుకి ఎంత స్లింగ్ వేయాలి 110 ఉంటాయి 3 టన్స్ 3 టన్స్ ఉంటాయి 5 టన్స్ కెపాసిటీ కదా స్లింగ్స్ వాడాలి ఉన్నాయని చెప్పంటే ఏదో ఒకటి ఇప్పుడు తెగిన దాంతో ఏదైనా అవుతుందానే ఏదో ఒకటి తెమ్మాలి మరి ఏదైనా ఏమంటే ఏది పడితే పట్టుకొస్తావా అది కాదు స్టోర్కి పోయి మంచి కొత్త తీసుకుని మీరు అంటుంటాయి కదా కొత్త లోపల లేవా అసలు నిన్న ఇల్లు తెచ్చుకోపోనాడు అర్జెంట్ పోవాలంటే మీరు ఏం చేద్దాం వెంకన్న సార్ ఏమన్నా అంటే వెంకన్న సారు సత్యగౌడ్ సార్ ఇదే మిమ్మల్ని ఏమన్నారు ఏదైనా అయితే మాకు వస్తుంది పెట్టు మరి మళ్ళీ ఇంటికి పెడతాను ఆయన ఇంటికి పెట్టు ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను
సంపత్ మంచిగా జాగ్రత్త జాగ్రత్త లిఫ్ట్ చేయి రేపు ఎప్పుడు సత్యగౌడ్ సారు లేకపోతే వెంకటేశ్వర సార్ కాపాడరు. మన రక్షణ మన బాధ్యత, అది తెలుసుకొని పని చేయాలి అందరూ. ఈ ప్రాణాలైనా తీసుకోపోతాం అనుకుంటే మళ్ళీ ఆడి వచ్చాడురా. హలో నమస్తే సార్, వెంకటేశ్వర సార్. నమస్తే నమస్తే. ఇవ్వాలి ఇచ్చిన సార్ వెళ్ళిపోయింది. మీరు కాదా వాజరెడ్డి సార్ వచ్చిండా? సరే సార్, ఓకే సార్ చేస్తా సార్. ఓకే నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు వెళ్ళిపోయిన ఎవరు ఇచ్చేది సార్? ఫ్రీ ఆఫ్ కాల్స్ వెంకట సార్. మీరు బాడే ఉన్నారు సార్. ఆయన చక్కగా డ్యూటీకి వెళ్తే పని అవుతుందా సార్? మళ్ళీ మధ్యలో మధ్యలో ఫోన్ చేసి చెప్తావు సార్. వేరే పంపండి సార్ ప్లీజ్ సార్. పనులు బాగున్నాయి సార్. అయినా ఫైనలా? సరే సార్. మంచి ఈడి ప్రాణాలు ఇయ్యాల నువ్వేనా మేస్త్రి? నాకు ఇవ్వాలా? నేనే. అట్టే ఉన్నది కోపం పెట్టినట్టు అయ్యాలా స్వామి. నువ్వు చక్కగా డ్యూటీకి అవును. ఎటు పోతానా? సంవత్సరానికి ఒకసారి కనబడతాను. ఎటు పోతాను? హైదరాబాద్ లో పని చేసినావు నేను. హైదరాబాద్ లో చేసినావు సాఫ్ట్వేర్. అవును చేతి. ఇక్కడ ఈ పని చేయాలి. ఆ పనికి ఈ పనికి తేడా లేదా? ఏం తేడా ఉన్నదా? మంచిగా ఉండదు కదా పని. సర్వీస్ పని అని. సర్వీస్ పనే. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇదేమన్నా ఛాన్స్ ఉంటుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటిది? మరి నాకు తెలియదు. ఇంటికాడే మనం ఇంటికాడే ఇంటికంటే పని ఎట్లా అవుతుంది? అదే అవుతుంది. ఎట్లా? అది ఇంటికంటే కాదు. పోయి బొగ్గు తీయాలి మనం లోపల. వర్క్ ఫ్రమ్ హోమ్ అని కథ చెప్తావు. మనం చేసే పనికి బొగ్గొస్తుంది. ఇంకా సాధ్యమే. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిద్ది జేమ్ సార్ చెప్పి నీకు ఇంటికాడే పెట్టిస్తే చూసింది సార్ కదా. పని చేయి మరి. నీకు హెల్ప్ రాసిందంటే ఆ పని బెస్ట్. ఇంకా నాకు నేను చెప్పిన వాటి అద్దు సార్ అయిన తోటి ముదిరేదైనా డ్యూటీ సర్కార్ అసలు నేను అద్దు కాదు, నువ్వే నాకు అద్దు. ఏది పట్టుకునే ఈడి ప్రాణాలు తీసుడే ఎట్లా ఉన్నారా? వీడి ప్రాణాలు ఎప్పుడు ఫోన్ చేసుకునే వాళ్ళు సామాన్ కింద పెట్టినా వాళ్ళు ఎవరో మొత్తం అనుకుంటానవి. ఆగురా. హలో వెంకట సార్, ఒక్క నిమిషం. నమస్తే మేడం. మేడం చెప్పండి చెప్పండి. రీడింగ్ సార్ మేడం. ఇవాళ 18 తారీఖు కదా మేడం. రేపు ఇస్తాం మేడం 19. లేదు మేడం సార్ ఇవాళ ఎవ్వరు రాలేదట వర్క్ షాప్ లా. సేఫ్టీ ఇప్పుడున్నది అని మీరు పని చేయమంటే కరెక్టే మేడం. రీడింగ్ కానీ ఒకటి సార్ పని చెప్పింది మేడం. ఎవరు? భవాని మేడం. రీడింగ్ చేయాలి కదండి. 18 తారీఖు సెకండ్ ఏసీ. నువ్వు 29 దాకా ఇయ్యకు. ఎందుకే? మొన్న లేట్ అయింది మేడం. మస్తు వేసుకోమని నువ్వు కనబడతానే వేసుకుంటా అంటాను. ఎందుకు ఎత్తావు పని? నేను చేయకుండా నన్ను ఊపుకుంటానే సార్. అందరికి వేసుకుంటేవో నీకు అది అందరికి నేను కుదిరే కానీ చలిగా ఉంది కొద్దిగా బయట కూర్చున్నాం. బావగారు నమస్కారం. ఏటో వచ్చింది మా రైతుకు. ఇదేంటి లింగి లింగి లింగేదా బావగారు? చుట్టాలేనా? పని అయ్యేవా? ఇది మా అల్లుడు దుబాయ్ నుంచి కొని పంపిండు. చెప్పు. ఏం లేదు కానీ మా ఇంట్లో ఎంసీకి ఊరికే ట్రిప్ అవుతుంది. కొద్ది చేసి పడుతుంది. రిపోర్ట్ చెప్పినా చెప్పలే. బామ్మారి అయితే ఇంటికాడ
ఈ పనిలో కాదు అర్థమైందా చిన్న రిపోర్ట్ కాదు బాబా పెద్ద నేను చేయాలను ఫస్ట్ అయ్యో. ఆగరాదు బాబా పోతున్నా ఆగరాదు చేయవా పని చేయవాలని వచ్చే టైం లేదు ఇంకా లక్ష్మి ఇంకా చాయ్ పెట్టా మీ అన్న వచ్చిండు చాయ్ పెట్టు చాయ్ లేదు రా రాబోయా చాయ్ లక్ష్మి పెట్టావాడే బామర్దైనా చాలా అయిపోతే ఏమవుతుంది పని సంగతి సెకండ్ వాడు చూసుకుంటాడు సార్ సార్ రమేష్ కాదా ప్రవీణ క్యాంపర్ పంపుతారా సార్ ఏదోటి పంపు సార్ లేట్ అవుతుంది కాదు సార్ మాకు దూరం పోవాలి ప్రవీణ్ డ్రైవరా మీ శిష్యుడు అవును నువ్వు చదువు చెప్పిన ఆయన అవును అందుకోసం డ్రైవర్ అండి ఆయన రాజకుమార్ క్లర్క్ కాలేదా కిరణ్ వెళ్ళారు శ్రీకాంత్ మరి 100 వాళ్ళు వేరే పడిపోయినాక మంచిగా ఆయనలు ఇంట్లో చాయ్ అది పోయినామట పాలు చెప్పి పాలు చెప్పి అబ్బా చిన్న రిపోర్ట్ చెయ్యి ప్రవీణ్ దార్జునుకు రారా బండి పెట్టినాం అది వేసరి ఇగో అది ఏమంటే ఎవరు చెప్తాను నువ్వు చెప్తావు మంచిగా చెప్తావు నువ్వు అయితే దా లోపల బామర్ది అంటున్నావు బాబాకి ఎవరైనా మంచిదే మా సార్కు రిపోర్ట్ చెప్పకుండా పని చేయ నేను నువ్వు నా వర్క్షాప్ అయిన మధ్య చెప్పినా చేయడు ఆయన ఇగో ఈ వారం సెకండ్ అయింది లేకపోతే బుగ్గర చెప్పుకుని డ్యూటీకి పోతే అయ్యో అయితే కానీ వచ్చేటప్పుడు కొంచెం పని చేసుకుని వచ్చేటప్పుడు నీళ్ళు చేసుకో ఈ క్యాంపర్ లైన్ లో తిరుగుతుందా మన క్యాంపర్ మారుతి గారి పట్టుకొచ్చేయండి నమస్తే నమస్తే ఎవరు వచ్చిందా అందుకోసం నీకు రానా చెప్పిన నేను మేస్త్రి ఇటు వచ్చిరు కానీ కరెంటు పోయింది కొంచెం చెప్పు సార్ చెప్పండి సార్ చెప్పండి 74 అబ్బా సార్ బాగా టైం అవుతుంది కదా సార్ అక్కడికి వస్తారా సార్ ఇక్కడ రిపోర్ట్ రాసుకొచ్చుకో ఒక చెప్పిన పోయినాక ఫోన్ చేయమని చెప్పిన అట్లా చెప్తాను చెప్పండి బాగా కరెంట్ లేదు మేస్త్రి కరెక్ట్ మీరే పని చేస్తాం ఇప్పుడు ఏదైనా కష్టం మీకు ఫోటో నెంబర్ ఉందా 3 కోటలు అవుతుంది రాదే నంబర్ ఎంత కోటా నెంబర్ ఎంత 23-70/4 మీ నంబర్ అడిగినావా ఏంటిది కంపెనీ కూడా డ్యాస్ ఉన్నాయా అంటే కంపెనీ కోట కాదు సొంతిల్లే శాంతిల్లాట కొడతలు పడదట్టుకున్నట్టుగా అయితే మీరు ప్రైవేట్ గా నీకు కనెక్షన్ ఇస్తారంటాను మా సాధారణ సార్ తెలిసిందనుకో లెటర్ అయ్యో ఊపుడే మా సార్ కట్టిస్తారా ఉద్యోగాన్ని పోతుంది మంచిగుంటా ఒకటి కష్టపడితే మంచిగుంటా ఏ నేను ఉంటే చూసుకుంటా కానీ అయ్యో కనెక్షన్ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు వర్షాప్ ఫస్ట్ వెళ్ళిపోవాలి మన పనికి పోదాం పావా ఇక 10 మందితో ముచ్చట పెట్టినాక పని అవుతుంది నీకు ఇక స్విచ్ తెలుసా నీకు ఎత్తుకరాలా నువ్వు స్విచ్ పని చేసినాక ఎత్తుకరాలి ఎందుకే నీకు స్విచ్ తెలియదని చెప్పు ఫస్ట్ తెలిసినా తెలియకుండా ఎత్తకారం వేసుకోవాలి వేసుకొని ప్రమాదం ఇన్వర్టర్స్ ఉంటాయా అవి కూడా రివర్స్ కావాలి నేను వేసుకుంటాను చేసుడే కదా అందరినీ అట్లా గేలిగా మాట్లాడద్దు ఎప్పుడు ఒకసారి ప్రమాదం అందరూ ఎందుకు మాట్లాడతారు ఇన్నే మాట్లాడుతున్నాను అందరూ మాట్లాడుతూ అట్లా మాట్లాడదు నువ్వు అట్లనే నువ్వు అంటే డ్యూటీకి మళ్ళీ సంవత్సరానికి అర్థం కలిపి ఎత్తుకారు వేసుకోపోనాడు ఇక్కడ మనము ప్రాణాలు తీసుడేరా తీసుకపోవుడే ప్రమోషన్ కొట్టుడే ఏమి ఎత్తాడ్రా చూద్దాం అరే పట్టరా ఇక్కడ ఉంటురా పై నుంచి కింద పడిరు ఏదే కరలేవా ఎత్తుకారం లేదు పని చేసినావా బంద్ చేసిన పోరాడు ఎందుకన్నా మళ్ళా మల్లెపడు వచ్చినాడు వీడెపడురా వాళ్ళ ప్రాణాలు తీసుకుపోయి టైం చెప్తారు మోసుకొస్తే వెళ్తారు ఇటు బరువేందో మన ప్రాణం మనం కాపాడుకోవాలి
కొంచెం అయితే మనకి ఇది పట్టుకోపోడు కాదురా ఏం చేస్తాను నేను కంపెనీ అవకాశం ఇచ్చింది 60% దగ్గర పడి చూశారా ఈ మందమరి ఏరియా వర్క్షాప్ లో ఉన్నతమైన అధికారుల ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యం గల ఇంజనీర్లతో మరియు సూపర్వైజర్స్ తో అలాగే ముఖ్యంగా ఎంతో అనుభవం గల ఉద్యోగస్తులతో ఈ వర్క్షాప్ రక్షణలో ముందు ఉంటూ తన పేరు నిలబెట్టుకుంటున్నది. కాబట్టి ఇక్కడ యమధర్మరాజుకే కాదు వారి యమ భటులకు కూడా ఈ వర్క్షాప్ లో ఎలాంటి పని లేదనేది మన వర్క్షాప్ కార్మికులను చాటి చెప్పుదాం. సార్ మై సార్ తెప్పలే సార్ నా పేరు సార్. ఓకే, మన కమ్యూనికేషన్ సెల్ రియల్గా మందమరి ఏరియాలో చాలా ప్రోగ్రామ్ చేస్తూ అన్ని మైన్స్ లో కూడా ఒక మైన్కి ఒక దానికి సంబంధం లేకుండా డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేసి వాళ్ళందరూ కూడా కళాకారులు అందరూ కూడా మన సింగరేణి మందమరి ఏరియా తరఫున ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.